నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. స్టాక్ మార్కెట్లలో ఐపీఓలకు మంచి డిమాండ్ ఉంటుంది. లిస్టింగ్ గెయిన్స్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే చాలా మంది ఐపీఓల కోసం చూస్తూ ఉంటారు. ప్రముఖ పెద్ద కంపెనీల నుంచి వచ్చే ఐపీఓలకు రెస్పాన్స్ ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి 2026లోనే మరో ఐపీఓ రాబోతోంది. గతేడాదే దీనిపై ముఖేష్ అంబానీ ప్రకటన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం విభాగం రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓ త్వరలో రాబోతోంది. ఈ ఐపీఓ కోసం ఇన్వెస్టర్లు ఎంతగానో ఎదురుచూస్తుండగా దీని గురించి ఇతర విషయాలు బయటకొస్తున్నాయి. జియో వాల్యుయేషన్ సుమారు $180 బిలియన్ జెఫరీస్ అంచనా వేసింది. భారత కరెన్సీలో ఇది 16 లక్షల కోట్లకు పైనే ఉంటుంది. ఇక వాల్యుయేషన్లో సాధారణంగా కనీసం 5% వాటా విక్రయించాల్సి ఉంటుంది. అయితే జియో కంపెనీ భారీ పరిమాణం నేపథ్యంలో దీన్ని 2.5%కి పరిమితం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సెబీ ఆమోదం లభించాల్సి ఉంటుంది. ఇలా 2.5% వాటా విక్రయించి ఐపీఓకు వచ్చిన సుమారు 4 నుంచి $4.5 బిలియన్ పైనే నిధుల్ని సమీకరించింది. ఇది భారత కరెన్సీలో 36,000 కోట్ల నుంచి 40,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇలా ఎటు చూసినా భారత్లో అతిపెద్ద ఐపీఓగా అవతరించబోతుందని చెప్పొచ్చు. ఇక చివరిగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ గతేడాది ఐపీఓ ద్వారా 28,000 కోట్ల వరకు నిధుల్ని సమీకరించగా ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఐపీఓగా ఉంది. ఇక తర్వాతి స్థానాల్లో వరుసగా ఎల్ఐసి, పేటీఎం ఉంది. ఇప్పుడు రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ వీటిని అధిగమించొచ్చని చెప్పొచ్చు. జియో ఐపీఓ ఏడాది తొలి అర్ధభాగంలోనే వస్తుందని గతేడాది స్వయంగా ముఖేష్ అంబానీ ప్రకటించారు. అంటే ఇది 2026 జూన్ లోపే మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తుందని చెప్పొచ్చు. ఇక ధరల శ్రేణి విషయానికి వస్తే ఇప్పటికే ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు ఒక అంచనాకు వస్తున్నారు. కంపెనీ విలువ 130 నుంచి $170 బిలియన్ మధ్య ఉండగా రిటైర్ ఇన్వెస్టర్లకు రిలయన్స్ జియో ఐపీఓ ధరల శ్రేణి 1,048 నుంచి 1,457 మధ్య ఉండొచ్చని ప్రముఖ స్టాక్ బ్రోకర్ కంపెనీ బొనాంజా రీసెర్చ్ అనలిస్ట్ అభినవ్ తివారీ అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా లిస్టింగ్ కు ముందే కంపెనీలు గ్రే మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఆల్గో ట్రేడింగ్ సాఫ్ట్వేర్ బిగుల్ ప్రకారం రిలయన్స్ జియో గ్రే మార్కెట్ ప్రీమియం ప్రస్తుతం ఒక్కో ఈక్విటీ షేరుకు $93 ఉన్నట్లు తెలుస్తోంది. సెబీకి డ్రాఫ్ట్ పేపర్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఇది అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.